ఎక్కడ అనుకుంటున్నారా? గెస్. ఇన్ని బళ్ళు చూసి షాక్ అయ్యాను. ఇది మత్స్యగుండం పార్కింగ్. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇన్ని బళ్ళు వస్తాయని. మేము లేట్గా వచ్చాము మా బళ్ళు. నేను రావడం ఫస్ట్ టైం. చిన్నప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. హై స్కూల్ నుంచి వెళ్దాం అనుకుని మొత్తానికి ఇలా కుదిరింది. హెల్మెట్ ఉంచేద్దాం అనుకుంటున్నాను, ఉంటుందో లేదో తెలీదు, కానీ నమ్మకం అంత ఉంటుందని. చలో లోనికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ చెప్పులు చూస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, కొబ్బరికాయలు తీసుకుందామని వచ్చాము. ఒక 4 తీసుకుని మత్స్యగుండం వెల్కమ్. సారీ, వెల్కమ్ టు మత్స్యగుండం. వెల్కమ్ టు మత్స్యగుండం గైస్. తెలుగు సరిగ్గా రాదు, సో ఫీల్ అవ్వకండి. కొన్ని పదాలు సరిగ్గా పలకడం రాదు. జాతర మాత్రం చాలా బాగా జరుగుతుంది. శివరాత్రి వైబ్స్ ఉంది ఫుల్గా. కలర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి కలర్స్ చూద్దామా? మొత్తానికి దగ్గరికి వస్తాము. క్యూ మాత్రం మామూలుగా లేదు. ఇంకా క్యూ ఉండదు, వెళ్ళిపోవచ్చు నార్మల్గా అనుకున్నాం. అయ్యి ఉంది చాలా. అదో మనం వెనక్కి వెళ్ళాలి. పద వెనక్కి వెళ్ళాలి. ఇగో చాలా లైన్ ఉంది. అక్కడి నుంచి పట్టుకుని చివరి వరకు ఉంది. చాలా దారుణం. లైన్ కొంచెం ముందుకు కదిలింది. చెప్పులు మాత్రం బయటనే వదిలేసి వచ్చేసాము. గ్యారంటీ ఉందో లేదో తెలీదు, వెళ్ళిన తర్వాత చూడాలి. టికెట్లు ఒక్కోటి 20 రూపాయలు. చేంజ్ పట్టుకొని వెళ్ళండి వెళ్ళేవాళ్ళు మాత్రం. గర్భగుడికి దారి ఇంకా ఉందనుకుంటా. కొబ్బరికాయలు అక్కడ కొడదాం కదా. కొబ్బరికాయలు అక్కడ ఇక్కడేం లేవు. 4 ఉంటాయి. ఆడు చేయలేని కంగారు కదా. అక్కడ కొబ్బరికాయలు కొట్టాను. కొబ్బరికాయలు కొడాలి. కొట్టేసేయాలి. కొట్టేసాలి. లోనికి మనం తీసుకెళ్ళాలి. కడేయడానికి అవ్వదు కదా. కడేయచ్చా? అదో డస్ట్బిన్ ఉంది. ఇది ఇక్కడ కొబ్బరి కొంట. గట్టి కొట్టాలి. చెప్పదండి ఒకటే తప్ప. బాగున్న వైపు తాగే పర్లేదు. మనమే దేవులం. సారీ. నేనే తాగేసాను. కొబ్బరికాయ మాత్రం చాలా బాగా పగిలాయి. చూపెట్టు. కుంకుమ అప్పుడే తీసుకోవాలి. బాగున్నాయి. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. గర్భగుడికి వెళ్ళే దారి మాత్రం రష్ వస్తున్నారు అందరూ. ముక్కు మీద ఉంది చూడు. నాకు
మన పోలీస్ మామ కూడా అటాక్ చేయడం రెడీగా. సో నో బ్యాడ్ న్యూస్. ఎంతమంది వస్తారనుకోలేదు అసలు. గర్భగుడి కనబడట్లేదు ఆన్ ఏంటి ఐ థింక్ అదే. జనాలు ఎంత ఎక్స్పెక్ట్ ఏంటి ఆ కిందకి వెళ్ళడానికి చేపల దగ్గర మామూలుగా లేరు. ఇప్పుడు ఏంటంటే సాయంత్రానికి దోవ తెచ్చా. Very struggling to keep them. There is a little temple, but not see there. Lot of crowd in this. Shivlinga temple, and the view is crowd. Oh my god! Hey, अरे वाना వీడియో ఆగిపోయింది. సారీ మా ఫ్రెండ్ వచ్చాడు. అడు మా ఇంటర్ ఫ్రెండ్. Agora here and be respectful with them. Om Namah Shivaya. సారీ పైసలు లేదు నాన్న. ఫోన్పేలే ఉన్నాయి, ఇంకెక్కడ ఇస్తాం. ఆల్మోస్ట్ దేర్ టు విజిట్ మత్స్యగుండం చేపలు, బట్ నో ఈటింగ్ దిస్ చేపలు. పూర్వకాలంలో ఏమంటారు దాన్ని, జలకన్యలు ఉండేయంట. ఇప్పుడు మరి ఉన్నాయో సో జలకన్యలు చూద్దామని వచ్చాము. అవి లేకపోతే మరి చాలా డిసప్పాయింట్ అయినట్టుగా. దానికోసం తెగ మావాడు సొట్ట అయి నడుస్తున్నాడు. యూ కెన్ సీ హిస్ లెగ్ ఈజ్ ఇంజర్డ్. ఇదే స్పెషల్ అంట. ఇక్కడ అందరు మోడల్స్ ఉంటారు, కానీ నేను చూపించలేము. లొకేషన్ ఇదే. ఫోటోషూట్లు కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఇంత క్రౌడ్లో తీసుకోవడం అవసరమా అనేది మా ఫీలింగ్. లుక్ ఎట్ ద క్రౌడ్ అండ్ డిజైన్. నైట్కి జాతర ఫుల్ ఎంజాయ్. మేము వెళ్ళిపోతాం. ఎవరిని వచ్చేవాళ్ళు బాగా ఎంజాయ్ చేయండి. ఫుల్గా ఉంటుందంట. నువ్వు పట్టుకున్నావు అన్న దగ్గర. అంత పెద్ద కోన్ అది కనబడట్లేదు. ఐస్ క్రీమ్ ఎంత ఉందో. చాలా పెద్ద కోన్, 20 రూపాయలు అంట. అది బెటర్. మొత్తానికి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అన్నదానంగా వచ్చి దూరాము. తిన్న తర్వాత సరుకులు వెళ్ళిపోతాం. ఇక్కడ అవదా పనిచేసేవాళ్ళంట. స్టాఫా దా ఇక్కడ కాదంట మనకి. చాలా గట్టిగా ఆగలేస్తుంది. ముందు తినాలంటే చేతులు కడుక్కోవాలిగా. ఇక్కడ ఉన్నదల్లా ఒక బోరింగే, అది కొట్టినా నీళ్ళు రావు, గట్టికి కొడాలి. చూద్దాం ఎలాగుంటావు. నీళ్ళు కడుపు. చేతులు కడుపుతున్నా వస్తే వాటర్ రావట్లేదు. వాట్స్ ద ఇష్యూ? దా కొడతాను నేను. ఏది పాప చెల్లి? One eternity later. నీళ్ళు ఆహా.
పాములు పట్టేవాడు పాములు కాడికే పోయినట్టు నాకు నీళ్ళు పట్టులేదు. ఏంటి బాబు అన్న ఇంకోసారి కొట్టు కొట్టు ఫ్లోలో ఒకసారి ఆగను. ఓకే ఆపే. చేతులు కడుక్కోవాలంటే యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇది మన అన్నదానం లైన్ మామూలుగా లేదు. బాయ్స్ అక్కడ ఉంది. ఓ అమ్మ మరి తిన్నట్టే. అక్కడ ఉంది అబ్బాయి కిలోమీటర్ నుంచి రావాల్సి వస్తుంది. దా బ్యాకప్ 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 తీసుకుందాం. చూద్దాం అయ్యేలా లేదు. దాడదాం. డబ్బులు పట్టుకొని రావడం ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమైంది. లేదు అవ్వట్లేదు. ఫోన్ పేలు అవ్వట్లేదు. ఇక్కడ దోవలు తిరుపతి ఒకళ్ళు డబ్బులు లేకపోతే ప్రతి చిన్న విషయానికి ఫోన్ పే చేద్దాం అంటుంటే అవ్వట్లేదు. ఇదే వ్యూ పాయింట్ అనుకుంటా. జనాలు అంతమంది ఉన్నారు. ఇంకెక్కడికి వెళ్తాం? త్రిమూర్తి బ్రహ్మ ఆ కింద కొలను బాగుంది. వ్యూగా తీసుకొని వెళ్ళిపోదాం. అటువైపు తోట ఉంది. ఆ తోటనా పిక్నిక్లు చేసుకోవడానికి బాగుంది. నాన్ వెజ్ సారీ వెజిటేరియన్స్కి పనికి వస్తుంది. ఇలా గుడికి వచ్చి పిక్నిక్ ఆడడానికి చాలా బెస్ట్. కిందనే చేపలు ఉంటాయి. మేము మాత్రం మిస్ అయిపోయాం, వెళ్ళలేదు. సీ యూ నెక్స్ట్ టైం. గుడి నుంచి రిజల్ట్ వెళ్ళేటప్పుడు మత్స్యగుండం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. వెళ్ళిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ చేయండి కిందన. సీ యూ నెక్స్ట్ టైం. సైన్ ఆఫ్.